క్వశ్చన్ కాదు, మోర్ ఆఫ్ విష్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సినిమాకి ఏంటంటే కష్టపడతారు, ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తారు, బట్ ప్రతిసారి కొద్దిగా ఫైనల్గా మీ కష్టానికి తగ్గ రిజల్ట్ రావట్లేదు. హోప్ఫుల్లీ ఈసారి రావాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ అండి. ఆనెస్ట్గా ఆ ఫీలింగ్ నాకు లోపల ఉందండి, బట్ చెప్పుకుంటే బాగుండదు కాబట్టి నా తరపున మీరు చెప్పారు, నేను థ్యాంక్ యూ. బట్ ఒకటి ధైర్యం ఏంటంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రెస్పాన్స్ టు ఎవ్రీ ఫిల్మ్. ఆ నెక్స్ట్ సినిమా నేను నమ్మిన సినిమాలు చేసుకోగలుగుతున్నాను, దానికి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, మీరు మీడియా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఉంటున్నారు, అది చాలా ధైర్యం అండి. సో మీ అందరూ నాకు అండగా ధైర్యంగా ఉన్నంత వరకు ఇవాళ లేదా 6 నెలలు లేదా సంవత్సరం తప్పకుండా అనుకునేది సాధించాలని ధైర్యం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ చెప్పు. రాజేష్ ట్రైలర్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఇయర్ సామాజిక వర్గంతో హిట్ కొట్టారు, హోప్ఫుల్లీ ఇంకో హిట్. డెఫినెట్గా, అందులో డౌటే లేదు. క్వశ్చన్ మార్క్ పెట్టుకోవద్దు, మీరు బ్లాక్ బస్టర్ కొడతాం. పోలే అయితే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఒక చిన్న డౌట్ ఏంటంటే సంక్రాంతికి మొన్న వచ్చిన 4 సినిమాలతో పాటు 5వ సినిమా రావాల్సి ఉంది. బట్ చాలామంది ఏంటంటే అదే ఇండస్ట్రీలో ఏదో మాట్లాడి ఛాంబర్ ద్వారా ఒక అడ్జస్ట్మెంట్ చేసి ఒక సినిమాని February 9th పంపించారు, రవితేజ గారి ఈగల్. ఓకే. అప్పుడు చాలామంది పెద్దలు ఏంటంటే మాకు ఆయనకి సోలో రిలీజ్ ఇప్పిస్తానని అన్నారు. బట్ ఎందుకు మీ సినిమా కూడా అదే డేట్కి వస్తుంది? ఇది క్వశ్చన్కి మా హీరో గారు ఆన్సర్ చెప్తారు. నాకు బేసిక్లీ యూఎస్ నుంచి ఇన్స్ట్రక్షన్ నాకు అదైతే తెలుసు, ముందు డేట్ వేసారు మీరు అందరూ, బట్ సంహవ్ ఏదో అడ్జస్ట్ చేసి వాళ్ళకి సోలో డేట్ ఇస్తారన్నారు. ఈ టాపిక్ ఈ క్వశ్చన్ అడుగుతారని ఇన్ఫర్మేషన్ మాకుండి మేము వాళ్ళు అనిల్ గారు కూడా అడిగి సార్ నేను చెప్పాలనుకుంటున్నా, నిజం చెప్పేయచ్చా అంటే ఆయన క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నారండి. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నమ్మేది ఒక ఆనెస్ట్లీ మేము రావాలనుకున్న ఇనిషియల్గా మేము కోరుకున్న సినిమా డేటు సంక్రాంతి అండి. మేము సినిమా రెడీ అయ్యే టైంకి మేము సంక్రాంతికి వస్తే బాగుంటుందని అనిల్ గారు కూడా అనుకున్నారు. కానీ ఆ సమయానికి అందులో ఏంటి పిల్లలకి నచ్చే సినిమా, దెయ్యాలు భూతాలు మ్యాజిక్ ఉండే సినిమా, పాటలు హిట్ అయినాయి, బాగుంటుంది మన సినిమా కానీ అంటే ఇన్ని సినిమాలు వచ్చేసరికి అనిల్ గారు లేదు, నాది అది కరెక్ట్ కాదు, నేను సిచ్యువేషన్ కరెక్ట్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు. అప్పటికే Feb 9th కూడా డీజేటీలు వేశారు. మేము ఫోన్ చేసి చెక్ చేసుకుని ఆ డేట్ మేము రావచ్చా ఉన్నారా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము ఆ డేట్ వేసామండి. మేము ఉన్న పరిస్థితులకి మార్చే అవకాశం కూడా మాకు లేదు, బికాజ్ ఇస్ అ లాట్ రన్నింగ్ ఎట్ స్టేక్. సో అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు ఉంచే ఇంకో సినిమా ఉంది రవితేజ్ గారు, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఆయన లాస్ట్ సినిమా రవితేజ్ గారితోనే, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏమో అనిల్ గారికి పార్ట్నర్స్, నాతో సినిమా చేశారు. బట్ సమ్వేర్ నోబడి మెన్షన్ ఇట్ ఎట్ ప్రెస్ మీట్ ఆల్సో కదా, మాకు కాల్స్ ఎవరు రాలా. సో మేబీ ఇఫ్ దే కమ్ అండ్ కాల్ అండ్ ఆస్కర్స్ విల్ మే హ్యావ్ ఎ డైలాగ్, ఐ డోంట్ నో. బట్ మాకైతే Feb 9 చాలా ఇంపార్టెంట్ డేట్ అండి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, తెలుసుకోవాలి. అంటే తర్వాత ఆ ప్రెస్ మీట్లో నేనున్నా, యాక్చువల్లీ ఆ ప్రెస్ మీట్లో మిమ్మల్ని మెన్షన్ చేయడం స్కిప్ చేశారు. తర్వాత కూడా ఎవరో మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేయలేదా? ఇది రాజేష్ గారు చెప్తేనే బాగుంటుంది, ప్రొడ్యూసర్ కాబట్టి. మర్చిపోయి ఉండొచ్చండి, తర్వాత కూడా గుర్తు రాలేదా? ఎవరికి గుర్తు రాలేదు, ఇదైతే నిజం. ఎనీవేస్ అయితే రావడమే కరెక్ట్ ఏమోలేండి. రావటం కాదండి, 2.5 ఏళ్ళు కష్టపడ్డాం. మేము వేసుకున్న డేటు వెనక్కి వెళ్తే డేట్స్ లేవు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ టైం కూడా కాంపిటీషన్లోనే వచ్చారు.